హైదరాబాద్ లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దాదాపు గంటకు పైగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కోఠి, అబిడ్స్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, బండ్లగూడ, హిమాయత్ నగర్, రాజేందర్ నగర్, అత్తాపూర్లలో వర్షం దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరద నీరు వచ్చి చేరింది. నాలాలు ఉప్పొంగాయి. అలాగే ప్రధాన రహదారులు సైతం నదుల్ని తలపించాయి. కృష్ణానగర్లో రోడ్డు చెరువులా మారింది. దీంతో పాదచారులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల గాలి దుమారానికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. టోలీ చౌకీ, గోల్కొండలో ఎదురుగాలులకు 200 ఏళ్ల నాటి చెట్టు ఒకటి కూలింది. చెట్టు కూలడం వల్ల ఓ వ్యక్తి తలపై గాయాలయ్యాయి. 4 బైకులు డ్యామేజ్ అయ్యాయి. అలాగే బంజారాహిల్స్ వెంగళరావు పార్క్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ మీద మరో చెట్టు కూలిపోయింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపోయాయి. ఎదురుగాలులతో తెగిపడ్డ కేబుల్ వైర్లు, చెట్ల కొమ్మలు, కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోవడంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.